మే 13న ప్యాకప్ కు సిద్ధం కండి. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పార్థసారథి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ నరసింహులు, కౌన్సిలర్ రాజేశ్వర్ రెడ్డి, పేరం కౌన్సిలర్ బాలాజీ, కుర్వ భాస్కర్ ఈ నలుగురు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పార్థసారథిపై ఘాటుగా విమర్శలు చేశారు. నీకు నోటుకు వచ్చిన మాట్లాడుతున్నావు పరిస్థితి, నువ్వు ఏమనుకుంటున్నావు? ఇదేది అసలు వచ్చినప్పుడు చూస్తున్నావా? ప్రజలు అసలు నీ కూటమిని సరిదిద్దుకోలేదు. నీవు ఇంతవరకు నీ కూటమిని నువ్వు ఉండే నాయకులు బాధపడుతున్నారు. ఏందబ్బా అని అసలు ఈరోజు నీ బీజేపీకి అసలు జనాలకే తెలియదా? నువ్వు ఇంతవరకే నువ్వు గెలుస్తావా? నీకు చెప్తారా? ప్రజల్లో 3 సార్లు మేము వీళ్ళకి కాంటాక్ట్ చేసిన ప్రజలు వార్డు మెంబర్ 3 సార్లు ప్రజలు ఏమని మాకు తెలుసు. 24 గంటలు ప్రజల దగ్గర అందుబాటు ఉంటే ప్రజలు ప్రేమిస్తారు. కానీ నువ్వు ఈరోజు గెలుస్తానని అంటున్నావు. రేపు నువ్వు ఓటమి నువ్వు ఏడుంటావు? ఢిల్లీ పారిపోవాలి నువ్వు. మరి నరేంద్ర మోడీ దగ్గర కాదు, నీకు ఇచ్చిన టికెట్ సపరేషన్ ఢిల్లీకి వాళ్ళ దగ్గర పోయి తప్పదయ్యా, నేను ఆదరణ ప్రజలు ఏమనుకుంటే నన్ను ఓడుకుంటున్నారు, నాకు తప్పైందని ఆడు చెప్పుకోవాలి. నువ్వు అసలు నీకు ఏంది? ఆదరణ గురించి ఏం తెలుసు? ఆదరణ ప్రజానీకానికి ఏం తెలుసు నీకు? ఎక్కడ ఏం డెవలప్మెంటు, ఏ వార్డులో ఏం జరుగుతుంది, ప్రజలు ఏ సమస్య తీర్చని ఎమ్మెల్యే నీకు తెలుసా? నీవు రా, నీ డేట్ చెప్తావా, దినం చెప్తావా, ఏం చెప్తారా? నీ అమ్మ నేను వస్తాం, మేము వస్తాం, గెల్లికి తీసుకుపోతాం ప్రజల దగ్గరికి. ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఏం చేసినాడు అనేది నీకు వివరించి చెప్తాం. సీఎం రిలీజ్ ఫండ్ మొన్న ఒక ఆయనకి రాలేదని మీడియాలో చెప్తాం. సీఎం రిలీజ్ ఫండ్ ఎమ్మెల్యే అన్ని కోట్లు ఇప్పించినాడు, లబ్ధిదారులు ఏం పొందినారో వాళ్ళ ఇంటికి తీసుకుపోతారా? ఏదో వాళ్ళు రాలేక వాళ్ళు అక్కడ బిల్లులో హాస్పిటల్లో ఏ ప్రాబ్లం ఉంటుందో అప్లికేషన్ వల్ల దానివల్ల ఏదైనా రాలేకపోయిండొచ్చు. కానీ దాన్ని వాళ్ళ దగ్గర ఇన్ని సీఎం ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చేదా, ఎవరికి వచ్చేది అన్ని అబద్ధాలే చెప్తారని అంటావా? ఈరోజు పేషెంట్ దగ్గరికి వెళ్తాంరా, వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళ దగ్గరికి వెళ్తాంరా, చూపిస్తాంరా, వాళ్ళ ఇంటికి వెళ్తాంరా. అసలు నీ దగ్గర నీకు నిజం చెప్పాలని నీ కౌంటర్ అంటే మాకు ఇష్టం లేదా? నీవు ఆదరణ లోకలా, నువ్వు నాన్ లోకలా? నీకు నోటుకు వచ్చిన మాట్లాడుతూ పోతావు. ఇక్కడ ఇబ్బంది పడేది ఆదరణ ప్రజలు. రేపు ఈ ఏమైనా ప్రాబ్లం వస్తే పడాల్సింది ఆదరణ ప్రజలు. అందరికీ నీ గొడవలు సృష్టిస్తావా? నువ్వు ఇరువర్గాల పార్టీలు గొడవలు సృష్టించిపోతావు. నువ్వు రేపు వచ్చేటప్పుడు పోయేది అయిపోయి 20 రోజులు అయిన తర్వాత నువ్వు ఆదరణ నీ మగ్గమే లేదు తెలుసా? నిజం చెప్తున్నానంటే ఒకటి ఆదరణ ప్రజలకి అందరికి దయచేసి ఆదరణ ప్రజలకి అందరూ దయచేసి చేతులు వహిస్తున్నా నాన్న అక్క అందరికీ. ఈయనకి కూటమి అభ్యర్థి ఆయన మన ఊరు కాదు, మన జిల్లా కాదు, ఆయన ఎక్కడుంటారో తెలియదు. ఎక్కడ హాస్పిటల్ ఉండమంటే అక్కడ ఉండే ఆయన ఒక ఊరైనా కాదు. ఆయన ఢిల్లీ తప్పితే ఆయనకి ఏం తెలీదు. దయచేసి అలాంటి వాళ్ళ మాట విని మనం అనవసరంగా ఓటు వృధా చేసుకోవద్దండి. ఆయన 20 రోజులు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత 13 నైట్ ఆయన మొత్తము సర్దుగా అన్ని కట్టుకుని వెళ్ళిపోతాడు, ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోతాడు. 13 నైట్కే మళ్ళీ 13 నైట్ బూతుల 5 గంటల వరకు ఉంటే 6 గంటలు 7 గంటలకే ఆయన ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోతాడు. అటువంటి మాటలు మనం వినొద్దండి. దయచేసి మీరు ఏమాత్రము ఆయన మాటలు నమ్మవద్దండి. మనకి ఈరోజు అందరికీ కష్టం వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా ఒక మనోజ్ రెడ్డి అన్న ఒక ఎమ్మెల్యే తర్వాత ఫోన్ చేసినా తలుపుకుంటున్న దగ్గరుండి వాళ్ళ కుటుంబాలు మన ఇంటికి వచ్చి పలకరించి పనిచేసే వ్యక్తులు ఎవరున్నారంటే మన ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు, మన ఎమ్మెల్యే చేసిన మనకు ఆదరణ చేసిన సేవలు మనం మర్చిపోకున్నట్లా తప్పకుండా ఆదరణ ప్రజలు అందరూ గుర్తించుకుని అందరూ ఆలోచించుకుని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ అఖండ మెజార్టీతో గెలిపించి తీరుతారుడా. ఈ ఫ్యాన్ గుర్తుకే మీరు అమలైన ఓటు వేయించి గెలిపించాలని మీ అందరూ మొక్కుతున్నా. ఇంకొక విషయం దయచేసి అన్ని పాఠశాల గారు మీరు వ్యక్తిగతంగా దూషాలు పోతే దానికి తిరుగులంతా పోతాము. ఏమిటికన్నా మేము సిద్ధం. రాజకీయాలు ఆచితూచి మాట్లాడాలా. ప్రజానీకానికి ఏం చేస్తామని అది చెప్పని మీకు ఎన్నోసార్లు చెప్తాము. మా ఎమ్మెల్యే మీకు నోటుకు వచ్చారని మాట్లాడుతారు, చెప్పడానికి భయపడును అంటే మీకు భయపడతామా మేము? అంటే నీకు భయపడతామా? నీవు నరేంద్ర మోడీ తెచ్చుకాయా? భయపడము. నీవు కాదు, నీ కూటమిలో నా పవన్ కళ్యాణ్, నీ చంద్రబాబు నాయుడు, మీ తర్వాత మీ పురంధేశ్వరి, మీ ముగ్గురు వచ్చి టికెట్ పోటీ చేసినా గెలిచేది మా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. నీవు కాదు, నీ కూటమిగా వచ్చిన మీ నాయకులే వచ్చి పోటీ చేయమను గెలిచేది ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. దాంట్లో ఏమాత్రం అనుమానించేది అవసరమే లేదు. ఇంతకుముందు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి భాస్కర్ రెడ్డి 2 తరాలు చేసిన ఆయన